పెద్దసార్ మనుషులమంటూ రాష్ట్రంలో ట్యాక్స్ గట్టిగానే వసూలు చేస్తున్నారా? మినిస్టర్ల 8% షేర్లో నిజమెంత? హైకమాండ్ పేరుతో మరికొన్ని పనులకు కాంట్రాక్టర్ల దగ్గరే 20% డిమాండ్ చేస్తున్నారా? మేడంను కలిస్తే పని పక్కా అయిపోయినట్లేనా? పెద్దాయనకి పైసలు ముట్టాల్సిందేనా? రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లుల మంజూరు విషయంలో అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లులు మంజూరు హాట్ టాపిక్ గా మారింది. ఆర్థిక శాఖలో వందల కోట్ల బిల్లులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ప్రాజెక్టులేవీ లేకున్నా గత ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టులు పూర్తవుతుండటంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. దాంతో పెద్ద బిల్లుల విషయంలో ప్రభుత్వంలోని పెద్ద తలకాయలే జోక్యం చేసుకుని పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోటి ఆ పైన ఉండే బిల్లులకు కాంట్రాక్టర్లకు ఉండే తొందర అవసరాన్ని ఉపయోగించుకొని గట్టి ట్యాక్స్ విధిస్తున్నారు. ఆర్థిక శాఖలోని ఒక ముఖ్యమైన వ్యక్తే ఆయన కుటుంబ సభ్యులను నేరుగా రంగప్రవేశం చేసి బిల్లులను క్లియర్ చేయిస్తున్నట్లు అధికారులు ఆర్థిక శాఖలో బిల్లుల విషయంలో ఆమెపైనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. సారును కాదు ఆమెను కలిస్తే తొందరగా పనవుతుందని పేషి అధికారులే చెప్తున్నట్లు సమాచారం. ఆవిడ పుత్రరత్నం కూడా వసూళ్లలో ఒక చెయ్యి వేస్తున్నట్టు తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల ముందు రోజుకు కనీసం సగటున 100 కోట్ల బిల్లులు మంజూరు చేయించనిదే మేడం గారు నిద్రపోయేవాళ్లు కాదని చెప్తున్నారు. సారు కూడా ఇంటి నుంచి వచ్చిన ఆ టోకెన్లను అధికారులకు ఇచ్చి పని చేయించేవారట. పెద్ద మొత్తంలో బిల్లులు ఉంటే అందులో కొంత మొత్తాన్ని విడదీసి తొలుత రిలీజ్ చేసేవారు. ఫస్ట్ రిలీజ్ చేసిన సొమ్ము నుంచి కమిషన్ అప్పగిస్తే మరుక్షణమే మిగిలిన సొమ్ము బిల్లులు మంజూరైపోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజీ అన్నది కాంట్రాక్టర్ అవసరాన్ని బట్టి ఖరారవుతుంది. ముఖ్యుల సిఫార్సుతో వచ్చిన బిల్లుల్లో కూడా 7% అదనంగా 1 నుంచి 2% ఇస్తే కానీ ఫైళ్లు కదలడం లేదని చెప్తున్నారు. ఆర్థిక శాఖలో బిల్లులు మంజూరు చేయించడానికి సంబంధించి ఇలా ఏకంగా ప్రత్యేక వ్యవస్థలే ఇక 7% సొమ్మును హైకమాండ్ కు చెల్లించాల్సి ఉంటుందంటూ కాంట్రాక్టర్ల జట్టు కొంతమంది బడా కాంట్రాక్టర్లను సిండికేట్ చేసి మరీ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినపడుతున్నాయి. 7% కమిషన్ ఢిల్లీకి పోతుందని, తమకు ఖర్చులకు 1% ఇవ్వాలని కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. మొత్తంగా 8% చెల్లిస్తేనే బిల్లు మొత్తం విడుదలయ్యేది, లేకపోతే పెండింగే. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ జెడ్పీటీసీ 10 కోట్ల బిల్లును వసూలు చేసేందుకు కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యేకు 8% కమిషన్ ముట్టజెప్పుకున్నట్లు తెలిసిందే. ఇదే ప్రాంతం నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థికి సర్దుబాటు చేయాల్సి వచ్చిందని చెప్తూ ఓ కాంట్రాక్టర్ కి భారీ బిల్లును మంజూరు చేశారు. దీంట్లో 25 కోట్లు ఆ అభ్యర్థి ఖర్చు. గట్టి ట్యాక్స్ ను ఒకరే వసూలు చేస్తే పెద్దాయన ఏమైపోవాలి? అందుకే రాష్ట్రంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన ఆర్థిక వ్యవహారాల ఇన్ఛార్జికే వసూళ్ల బాధ్యతలను అప్పగించారు. ఆయన అతిపెద్ద కాంట్రాక్టర్లను ముఠా కట్టించి వసూలు చేసి పెడుతున్నాడు. ఈ వ్యవహారం కూడా కాంట్రాక్టర్లకు తలనొప్పిగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించబోయే ఎత్తిపోతల పథకానికి కాంట్రాక్టర్ ని వీళ్లు ఇప్పటికే సిద్ధం చేశారు. దీంట్లో గట్టి ట్యాక్స్ తో పాటు పొట్టి ట్యాక్సులు కూడా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని, అన్నింట్లోనూ సిండికేట్ చేసే వ్యవహారాలను కూడా ఈ బడా కంపెనీతో పాటు రాష్ట్రంలోని మరో మంత్రి కంపెనీకి అప్పగించినట్లు కాంట్రాక్టర్ల